యువతకు మోదీ మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు. బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న కవులు. మామిడి పళ్లతో కలకలలాడుతున్న సిటీ మార్కెట్లు. బంగినపల్లి చిన్న పెద్ద రసాలు కొనేందుకు జనం ఇంట్రెస్ట్. రామంతపూర్ కట్టమైసమ్మ ఆలయంలో దొంగతనం. హుండీ పగలగొట్టి 1,00,000 ఎత్తుకెళ్లిన దొంగలు. కేసు నమోదు. సిటీలో జరిగే పండుగలు, శోభాయాత్రలు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే ర్యాలీలపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయుధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, అలాగే పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగించకూడదన్నారు. మోదీ మరోసారి ప్రధాని కాబోతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ సానుకూల వాతావరణం ఉందన్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా అయ్యాక చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రచారం ఉధృతం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం సాయంకాలం మరి ప్రజల దగ్గర కలిసేటువంటి కార్యక్రమం రోడ్ షో ద్వారా అందరినీ కలుస్తూ ఉన్నాం. కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్దలు, కాలనీల పెద్దలు, వివిధ కుల సంఘాల పెద్దలు, మరి ఆ రకంగా వ్యక్తిగతంగా వాళ్ళని కూడా కలుస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఒక 30% నేను పర్యటన కాన్స్టిట్యున్సీ పూర్తయింది. మిగతా వచ్చేటువంటి 15-20 రోజుల్లో మిగతా కాన్స్టిట్యున్సీ అంతా కూడా పర్యటిస్తాను. ఆ రకంగా ఏదో రకంగా రోడ్ షో ద్వారాను, వ్యక్తిగతంగాను, పాదయాత్రల ద్వారాను అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి స్పందన ఉంది. ఈరోజు మరి సికింద్రాబాద్లో నాకు పూర్తి విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి దేశంలో ప్రధానమంత్రి కావాలని, అదేవిధంగా మన దేశం భద్రత నరేంద్ర మోడీ గారి చేతుల్లోనే ఉందని, ఆయనైతేనే ఈ దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్ని వర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో నేను సికింద్రాబాద్లో గెలుస్తాను. అదేవిధంగా తెలంగాణ జిల్లాలలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 400 పైచిలుకు సీట్లు ఈరోజు బీజేపీ గెలవబోతోంది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు ఆదివారం సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఓపెన్ చేసి ఉంటాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ప్రాపర్టీ ట్యాక్స్పై 5% రాయితీతో చెల్లించే వెసులుబాటు ఇంకా 10 రోజులే గడువు ఉంది. దీంతో ట్యాక్స్ చెల్లించేందుకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ సర్కిల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయన్నారు. 5% రాయితీ పొందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రొనాల్డ్ రాస్. సివిల్స్ పరీక్షల్లో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ సూచనలు పొందిన పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. సుమారు 200 మందికి పైగా మంచి ర్యాంకులు సాధించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని వారికి ఆన్లైన్లో సలహాలిచ్చారు భగవత్. వీరిలో తెలంగాణకు చెందిన అనన్యరెడ్డి 3వ ర్యాంక్, ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 780వ ర్యాంకు సాధించారు. వ్యక్తిత్వ వికాసం, పరీక్షల్లో ఒత్తిడి అధిగమించడంపై సూచనలిచ్చారు మహేష్ భగవత్. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు సినీ నటుడు చిరంజీవి. అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సీఎం రమేష్ కృషి చేస్తారని చెప్పారు చిరంజీవి. ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరికీ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది
నా బ్లెస్సింగ్స్ తోటి అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జైన్ సంఘ్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జైన మత పెద్దలు భగవాన్ మహావీర్ చరిత్ర, విశిష్టతను వివరించారు. మహావీర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. తన దృష్టికి వచ్చిన జైన్ సేవా సంఘం వారి సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం పనిచేస్తామన్నారు. जो गरीब लोग हैं उनके लिए भी बहुत सेवा करते रहते, आप लोग, हमारे बहन लोग करते रहते, आप लोग करते रहते. ये तो अपना भवन है. अपना भवन के लिए सब लोग सब अपने जो जैन कम्युनिटी के सब लोग हैं उनका इन्वॉल्वमेंट तो रहता कैसा भी. मैं एक तो यही देखना चाहता हूँ कि सारे हिंदुस्तान में किसी का कोई कम्युनिटी का ऐसा भवन नहीं चाहना कि ओनली जैन कम्युनिटी का वो भवन रहना. आप हॉस्टल बनाओ, एजुकेशनल इंस्टीट्यूशन बनाओ, साथ ही साथ हिंदुस्तान से अपने कम्युनिटी लोग बहुत सारे लोग आते आए तो वहीं स्टे करें जैसा प्लान करो. हमारा तो आपको हर तरीके से हमारा कोऑपरेशन रहता. गवर्नमेंट बदलाऊंगा मगर हम ही गवर्नमेंट है, हैदराबाद के गवर्नमेंट हम ही है. तो इसलिए आप लोगों से रिक्वेस्ट है, बहुत धर्म के काम है. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్బుక్లు సృష్టించి మాజీ మంత్రి హరీష్ రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు మైనంపల్లి హనుమంతరావు. ఎన్నికల తర్వాత హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. షామీర్పేటలో రేపు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు మైనంపల్లి. 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని, దొంగ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మైనంపల్లి హనుమంతరావు. మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తా ఉన్నారు, అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు. అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం. ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బెనామీ పేర్ల మీద, మరి అదే విధంగా వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో, మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అసలు ఎవరికి జాగ లేకున్నా బినామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ వసూళ్లకు పాల్పడ్డారు. ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా.
దేశంలో ఫాసిజం రాజ్యమేలుతుందని దాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు డాక్టర్ పసునూరి రవీందర్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశవారెడ్డి పాల్గొన్నారు. దేశ ప్రజలకు నరేంద్ర మోదీ చేస్తున్న మోసాలు, అరాచకాలపై కవులు, కళాకారులు కవిత్వాలు, పాటల రూపంలో చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రాముని పేరుతో యువతకు మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారని మండిపడ్డారు. సెక్యులర్ రైటర్స్ ఫోరం అని ఒక సంస్థని 5-6 నెలల క్రితం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో పెరుగుతున్నటువంటి మతోన్మాదాన్ని, ఫాసిస్టు వైఖరుల్ని ఖండించడానికి, అట్లాగే రాజ్యాంగాన్ని అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజాస్వామిక విలువలున్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఈ సమూహ రైటర్స్ సర్కిల్ అనే దాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఇది ఈ కవి సమ్మేళనం దీని తరపున నిర్వహించినటువంటి కవి సమ్మేళనం. దీంట్లో 12 సెషన్స్ ఉన్నాయి. ఈ 12 సెషన్స్లో ఇప్పటివరకు 4 సెషన్స్ అయిపోయినాయి. మొత్తం ఒక 160 మంది కవులు ఈరోజు పాల్గొంటున్నారు. అంటే దేశంలో ఒక లౌకిక విలువల్ని పెంపొందించడానికి, తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, అంటే ప్రజాస్వామ్యాన్ని హంతం చేసినటువంటి దశలో మనం ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటేనే ఎవరికైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ, తమ హక్కుల కోసం పోరాడేటటువంటి స్వేచ్ఛ, ఉద్యమాలు చేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. లేకపోతే ఇది క్రమంగా నియంతృత్వంలోకి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ నియంతృత్వంలోకి, ఫాసిజంలోకి కనుక వెళ్ళినట్లయితే ఇంకెవరూ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ మాట్లాడే వాతావరణాన్ని, మన హక్కుల గురించి గొంతెత్తే వాతావరణం కల్పించడం కోసం ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల కలయికలాగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ఏకస్వామ్యంగా, ప్రజాస్వామ్యానికి అతీతంగా ఒక ఏకస్వామ్య దృక్పథంతో ఒకే భాష, ఒకే మతం, ఒకే నాయకుడు అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. దాంట్లో ప్రజలను చాలా వరకు కలవరపరుస్తున్నారు. నిజానికి మన దేశం అట్లా ఉన్నప్పుడు ఒక దేశం శాంతియుతంగా సౌభ్రాతృత్వంతో ఉండాలంటే సమన్యాయం ఉండాలి. అన్ని మతాలకు కూడా ఒక సెక్యులర్ భావనలు ఉండాలి. ప్రజాస్వామ్యం, ఏ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామిక విలువలైతే ఉన్నాయో వాటికి భంగం కలగకుండా ఉన్నప్పుడు మాత్రమే సమాజం సంక్షేమంగా లేదా శాంతియుతంగా ఉంటుంది. వాటికి అవరోధం కలిగినప్పుడు ఖచ్చితంగా కవులు, రచయితలుగా మేము స్పందించకుండా ఉండలేము. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఏ పాలకులు ఉన్నారనుకంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పాలకులు ఉన్నా కవి, రచయితలుగా మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు. అది ఈ పార్టీయా, ఈ నాయకుడు అని కాదు. కాకపోతే ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. అయితే ఇవాళ ఈ సమూహ అనే ఒక సృజనకారుల సమ్మేళనం ఏదైతుందో ఇది ఈ ప్రస్తుత పరిస్థితులను చూసిన తర్వాత అత్యంత అవసరమైన సందర్భంగా గుర్తించి ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉన్న కవులందరూ కూడాను ఇది ఒక సమూహంగా ఏర్పడి ఇవాళ కవులు ఏం చేయాలి, సమాజానికి ఏం పిలుపునివ్వాలి, ఇట్లా విధ్వంసం అవుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అంటే దేశాన్ని రక్షించుకోవడమే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి కవులు 178 మంది తరలి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము, రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో కవితలు, పాటలు పాడడం జరిగింది. ఈ వాతావరణం ఎందుకు గొంతులెత్తాల్సి వస్తున్నది అని చెప్పేసి అంటే, దేశంలో ప్రజాస్వామిక విలువలు అడుగంటిపోయి కేవలం ఫ్యాసిజం మాత్రమే రాజ్యమేలుతున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని అడ్డుకోవడం కోసం లౌకిక ప్రజాస్వామిక వాదులుగా అందరి మీద బాధ్యత ఉంది అని కవులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా గొంతెత్తుతున్నటువంటి సందర్భం. ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి తదితరులు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని స్కైబాబా గారు, ప్రముఖ కవి, ముస్లిం హక్కుల ఉద్యమకారులు ప్రజానికాన్ని ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోకుంటే ఈ దేశంలో నియంతృత్వపు రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఉంది. కావున రానున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేటటువంటి పాలకులను మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తాం. అవినీతిని నిర్మూలించడం కోసం సమాచార హక్కు ఉపయోగపడుతుందన్నారు మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జీవోలను బయటపెడతామనడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు.
సమాచార హక్కు చట్టము 90% ప్రజలకు ఈ చట్టం మీద అవగాహన లేదు. ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పడాల్సినటువంటి అవసరము విద్యావంతుల మీద, జర్నలిస్టుల మీద, అడ్వకేట్స్ మీద, పౌర సమాజం మీద ఆధారపడి ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టము కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినదనో మరే కారణంతోటో కానీ కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యపరిచే ప్రయత్నాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతూ ఉన్నవి. ఈ చట్టం స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ యొక్క సుపరిపాలన కావాలన్నా, ఆర్టీఐ చట్టం అమలు కావాలన్నా చట్టాన్ని ఇచ్చినటువంటి ఇండియా ప్రభుత్వము మళ్ళీ ఒకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు రాష్ట్రంలో కూడా సమాచార కమిషనర్లను రేవంత్ రెడ్డి గారు త్వరలో నియమిస్తామనడంతో పాటు అన్ని జీవోలను ప్రజల ముందు బహిర్గతపరుస్తామని, అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటామని తెలియజేయడం, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడము మంచి పరిణామము. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, విద్యావంతులు, మేధావులు, ఆర్టీఐ కార్యకర్తలు కూడా ఆలోచన చేసి ఆర్టీఐ స్ఫూర్తిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాల్సినటువంటి అవసరం. ఎన్ని రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులే చూసాం, కానీ ఇక నుంచి డ్రగ్స్ టెస్టులు చేయనున్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయి వాడకం పెరిగిపోవడంతో డ్రగ్స్ టెస్టులు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ తీసుకున్నారని అనుమానం వస్తే ఎబోన్ అనే పరికరం ద్వారా డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు పోలీసులు. నిమిషాల్లో ఈ టెస్ట్ ద్వారా వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అని తెలుస్తోందంటున్నారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. ఇందుకోసం బ్రీత్ అనలైజర్ ని ఉపయోగిస్తుంటారు పోలీసులు. తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే యాక్సిడెంట్స్ ని ఆపేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మత్తులో జరిగే ప్రమాదాలను నివారించవచ్చని, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావచ్చనే ఉద్దేశంతో పోలీసులు ఇలా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ అండ్ డ్రైవ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వినియోగం పెరిగిపోతుంది. సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోకి గంజాయి వాడకం విస్తరించింది. దీంతో గంజాయి అరికెట్టేందుకు లా అండ్ ఆర్డర్ పోలీసులు, యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఎక్సైజ్ పోలీసులు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసే పెడ్లర్స్ ని పట్టుకుంటున్నా వినియోగదారులను డ్రగ్స్ తీసుకోకుండా అరికడితేనే సమూలంగా డ్రగ్స్ ని ఏరివేయవచ్చంటున్నారు పోలీసులు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా డ్రగ్స్ టెస్టులు చేయడానికి ప్రత్యేక కిట్స్ తీసుకొచ్చారు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు. డ్రగ్స్ టెస్టులు నిర్వహించడం కోసం తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ గా ఓ కిట్ ను తయారు చేసింది. త్వరలో ఈ కిట్ ని పోలీసులకు అందించనుంది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తీసుకునే వారిని గుర్తించడం కోసం తెలంగాణ పోలీసులు ఎబోస్ యూరిన్ కప్ ని తీసుకొచ్చారు. ఈ కిట్ సహాయంతో ఎప్పటికప్పుడు పోలీసులు డ్రగ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎబోస్ యూరిన్ కప్ కిట్ ను కొన్ని పోలీస్ స్టేషన్లకు పంపించింది తెలంగాణ పోలీసు శాఖ. అలాగే ఆ పరికరం సాయంతో డ్రగ్స్ వినియోగించే వారిని గుర్తించే విధానంపై సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎవరైనా గంజాయి సహా ఇతర డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులకు అనుమానం వస్తే ఎబోస్ యూరిన్ కప్ కిట్ ద్వారా యూరిన్ టెస్ట్ నిర్వహిస్తారు. అప్పుడు ఆ పరికరంలో 2 రెడ్ లైన్స్ కనిపిస్తే నెగటివ్ గా, అదే సింగిల్ లైన్ కనిపిస్తే పాజిటివ్ గా పరిగణిస్తారు. అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాల్లో అనుమానాస్పదంగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుని డ్రగ్ టెస్టులు చేయనున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ టెస్ట్ ద్వారా వినియోగదారులను పట్టుకుంటే వారి ద్వారా అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ పెడ్లర్ అండ్ సప్లయర్స్ ఎవరో కనుక్కోవచ్చంటున్నారు పోలీసులు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి ప్రదర్శన చేశారు నృత్యకారిణి శ్లోకారెడ్డి. వివిధ అంశాలను కూచిపూడి శైలిలో తన బృందంతో నర్తించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీపాంజలి డాన్స్ అకాడమీ 30వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత బీవీఆర్ మోహన్ రెడ్డి, సినీ యాంకర్ సుమా కనకాల, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ దీపికారెడ్డి పాల్గొన్నారు.
సమ్మర్లో ఎవరికైనా మంచు కొండలను ఒక్కసారైనా చూడాలని, అందులో ఆడుకోవాలని చాలా మంది కోరికగా ఉంటుంది. కులు మనాలి, సిమ్లా, కాశ్మీర్ వంటి ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్లు చేస్తూ ఉంటారు. కానీ చాలా మంది వర్క్, బడ్జెట్ కారణంగా పోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో అలాంటి వారికి సిటీలోని స్నో కింగ్డమ్ వెల్కమ్ చెబుతుంది. బయట ఉండే టెంపరేచర్లను తట్టుకోలేక కాసేపు మంచులో రిలాక్స్ అవ్వాలనుకున్న వారు ఈ స్నో పార్క్లో సేద తీరుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మౌనిక అందిస్తారు. వేసవికాలం వస్తే ఎండ నుంచి బయటపడేందుకు నగరవాసులు ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. ఇక అంత లాంగ్ ట్రిప్కి వెళ్ళని వాళ్ళందరూ కూడా హైదరాబాద్లోని కొన్ని స్పాట్స్కి కూడా విజిట్ చేస్తుంటారు. అందులో ఒక స్పాట్ స్నో కింగ్డమ్. ఇది గచ్చిబౌలిలో ఉంటుంది. ఈ స్నో కింగ్డమ్ చాలా యూనిక్ థాట్ అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ ఉండదు. అసలు మనం ఎప్పుడు కూడా ఎలాంటి సీజన్లో కూడా చూడని వాతావరణం ఈ స్నో కింగ్డమ్లో ఉంటుంది. అదే పూర్తిగా స్నోతో ఇదంతా కూడా ఒక కప్పుకొని ఉండడం చూస్తున్నాం కదా. ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఇలాంటివి ఎక్కువగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో మనం చూస్తుంటాం. హైదరాబాద్లో కూడా ఇలాంటి ఒక స్నో పార్క్ రావడంతో అయితే చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఇక్కడికి వచ్చే విజిటర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్టాఫ్ వాళ్ళతో మాట్లాడదాం. సార్ आपका नाम क्या है? मेरा नाम मदन है. टेम्परेचर कैसा मेंटेन करते? यहाँ -8 डिग्री to -6 degrees मेंटेन करते हैं. एक सेशन में we can accommodate up to 350 to 400 person per session. We have 4-5 activities like trampoline, rock climbing, sledge, slides, all these. Precautions we have to maintain before coming here. Just we need to wear our snow gear, which we give this entire snow gear, the jackets, boots, gloves, and the socks. Age limit about 2 years. We can accommodate anyone. చలి పెడతలేదా? ఇంత చల్లగా అసలు గేర్ వేసుకుని ఉన్నారు. మాకు అలవాటు అయిపోయింది. ఎలా ఎంజాయ్ చేస్తారు వచ్చినంత? ఇక్కడ చాలా మంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూస్ కూడా ఇస్తున్నారు. యాక్టివిటీస్ ఓన్లీ స్నోనే కాదు, ఇక్కడ స్లైడ్స్ ఉన్నాయి, పిల్లలకు కావాల్సిన ట్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇగ్లు, ఇలాంటివన్నీ కూడా కాశ్మీర్ కావచ్చు, వేరే స్నో పడే కంట్రీస్లో ఎక్కువగా చూస్తుంటాం ఇలాంటి ఇగ్లూస్. ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడంతో ఆ ఫొటోస్, మెయిన్గా ఫొటోస్ కోసమే ఇక్కడికి చాలామంది వచ్చి కూడా ఇంట్రెస్టింగ్గా ఫొటోస్ దిగుతూ ఉంటారు. పిల్లలు 20 సంవత్సరాల పై పడ్డ వాళ్ళు ఎవరైనా, ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు స్నో కింగ్డమ్లో? చాలా బాగుందండి. ఎందుకంటే ఇది బయట ఉన్న ఎండలతోటి కూడా ఇక్కడ ఉండే ఆ ఎండలకి వేడికి తట్టుకోలేక ఇక్కడ వస్తే పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే బయట ఉన్న ఎండలకి ఇక్కడికి కూడా చాలా కూల్గా ఫ్యామిలీతోటి, పిల్లలతోటి అందరూ వచ్చి అలా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. బాగా అనిపించింది. చాలా బాగుంది. ఒక సెషన్ ఎంతసేపు ఉంటుంది ఇక్కడ? ఇది ఆల్మోస్ట్ 45 minutes ఉంటుందండి. పిల్లలు తీసుకొచ్చారు. పిల్లలు చలి అనిపించట్లేదా? వాళ్ళు అంటున్నారు, బట్ బయట ఉండే ఎండలతోటి కంపేర్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇట్లాంటి ఏరియాస్ చాలా తక్కువ. ఇలాంటి పార్క్స్ కనిపించవు మనకి. బయట వాటర్ పార్క్స్ ఉంటాయి కానీ ఇలాంటి స్నో ఏరియాస్ తక్కువ. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంత పడింది టికెట్ ఒక్కరికి? చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక పెద్దవాళ్ళకైతే 750 రూపాయలు, చిన్నవాళ్ళకైతే 650 రూపాయలు ఉంది. కానీ డబ్బుతో సమస్య కాదు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు మనం అంత బడ్జెట్ పెట్టుకొని అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారన్నమాట. వీళ్ళందరూ మా ఫ్యామిలీతో వచ్చాము మేమందరం కూడా. సో మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ పరంగా. చాలా వేడిగా ఉంది కదా, లోపల చల్లగా ఉంది. ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఎప్పుడు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. సో ఎప్పుడు చూసినావా రియల్ గా స్నో? ఇట్లా చూడలే. స్నోతో ఆడావా? ఆడా. సో ఇది పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో కనిపిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా ట్రాంపోలియం. ఇదే ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న బిగ్గెస్ట్ స్నో పార్క్ చెప్పాలి. మిగతా సీజన్స్తో పోలిస్తే ఈ వేసవి కాలం రాగానే చాలా స్పెషల్గా ఈ స్నో పార్క్ కనిపిస్తూ ఉంటుంది. 45 minutes ఒక్కరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయకపోవచ్చు. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు ఒక రియల్గా స్నో పడే ప్రాంతంలో ఎట్లయితే యాంబియన్స్ మొత్తం ఒక డిజైన్ చేస్తారో సేమ్ అదే విధంగా ఒక అంబియన్స్ మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగింది. మేడం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు స్నోలో? బాగుందండి. సో బయట చాలా వేడిగా కనిపిస్తుంది. అసలు ఇంట్లో నుంచి 10 o'clock దాటితే పోలేము. బట్ ఇప్పుడు మిట్టే మధ్యాహ్నం అవుతుంది. అట్లా అనిపిస్తుందా మిట్టే మధ్యాహ్నం అయినట్టు? అనిపించట్లేదు. చాలా కాశ్మీర్ కంటే చాలా చల్లగా ఉంది. కాశ్మీర్ కంటే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ బడ్జెట్లో. ఫస్ట్ టైం వచ్చారా? ఎప్పుడు వస్తుంటారు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. ఇది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తక్కువ ప్రైస్కి. ఎందుకంటే మనం వేరే కంట్రీస్కి స్నో కోసం కావచ్చు, కాశ్మీర్ లాంటి ప్లేసెస్కి, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్కి స్నో కోసం పోతే దాదాపు లక్షలాది రూపాయలు అయితే ఒక ఫ్యామిలీ పైన స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము వేళలోనే ఇక్కడ వచ్చి కూడా కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎంజాయ్ చేసిన పరిస్థితి. ఇదంతా కూడా ఎలాంటి అంటే దీన్ని
ముట్టుకున్న ఇది కళ్ళలో పడ్డా నోట్లో పడ్డా కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే హెల్త్ పరంగా ఏమి ఉండదు. ఇదంతా రియల్గా ఒక స్నోనే, దీన్ని ఒక టెక్నాలజీ యూజ్ చేసి కూడా దీన్ని అంతా -8 degreesలో దీన్ని ఫ్రీజ్ చేసి కూడా స్నోగా మారుస్తుంటారు. హాయ్, ఇప్పుడే వచ్చారు, ఎలా అనిపించింది? రాగానే ఫస్ట్ చూడగా ఏమనిపించింది? చాలా బాగుంది. స్నో కింగ్డమ్లో ఉన్నాను, చాలా చల్లగా ఉంది. బయట ఎండలు విపరీతంగా ఉన్నాయి, ఇంట్లో అయితే అస్సలు ఉండలేము, అంత వేడిగా ఉంది. కూలర్స్ ఏసీస్ ఎన్ని ఉన్నా కూడా వేస్టే. ఇన్స్టాలో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే హైదరాబాద్లోనే స్నో కింగ్డమ్ ఉందని తెలిసింది. సో అందుకే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. ఫ్యామిలీతో వచ్చాము, చాలా బాగుంది. మంచి మంచి గేమ్స్ ఉన్నాయి, డీజే ఉంది. డీజేని అయితే ఇంకా ఎంజాయ్ చేశాను డ్యాన్స్ చేసి. ట్రాంపోలిన్, అడ్వెంచరు, స్లో స్లైడింగ్స్ ఇలా చాలా ఉన్నాయి. వేరే కంట్రీస్లో మా ఫ్యామిలీస్ చెప్పేవాళ్ళు అక్కడ స్నో పడుతుంటుంది, అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అది దాన్ని చాలా ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ అదే ఫీలింగ్. సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిందే, అంత బాగుంది. ఎవరు వచ్చినా కూడా ½ an hour కంటే ఎక్కువ ఉండలేము, కానీ చిల్ అవ్వచ్చు చాలా బాగా, అంత బాగుంది. ఫొటోస్ కూడా బాగుంది. మాట్లాడుతుంటేనే నోట్ల నుంచి పొగలు వస్తున్న పరిస్థితి అనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత కూల్గా ఉంది అనేది. అందుకే చిన్న పెద్దనే కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్కి ఈ సమ్మర్లో భాగంగా ఇక్కడికి వచ్చి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కెంపసన్ అశోక్తో మోనికా, 6 News హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 News.